హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 18th జూలై షిఫ్ట్ 3 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం రండి. కల్టివేషన్ ఆఫ్ డాష్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ ది బాబా బుదాన్ హిల్స్ ఇన్ ఇండియా. సో బాబాన్ బుదాన్ హిల్స్ లో ఎటువంటి కల్టివేషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే కాఫీ కల్టివేషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఏ సీజన్ లో అంటే నవంబర్ అండ్ ఫిబ్రవరి మధ్యలో. ఓకే, సో కాఫీ అనేది షేడ్ లో గ్రో అవుతుంది అనమాట. సో అంటే ఈ కాఫీ గ్రోత్ కి మనం ఏదన్నా ఒక నేచురల్ ఫారెస్ట్ ఏరియాని కానీ లేకపోతే షేడెడ్ ట్రీస్ ఉన్న ఏరియాస్ కానీ చూస్ చేసుకొని అక్కడ కాఫీని గ్రో చేయొచ్చు మనము. సో ఇటువంటి షాడో గ్రోత్ అంటే షేడ్ లో గ్రో అవ్వటం వల్ల ఏమవుతుందంటే సన్లైట్ అనేది ఎక్కువగా పడుకుని ఉంటుంది, హార్ష్ సన్లైట్ అనేది కాఫీ ప్లాంట్స్ మీద. ఓకే, అండ్ సమ్ కైండ్ ఆఫ్ మైక్రో క్లైమేట్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది షేడెడ్ రీజియన్ లో, అంటే ఒక ట్రీ షేడ్ కింద కానీ ఏదైనా ఒక ఫారెస్ట్ షేడ్ కింద కానీ. ఓకే, అలానే కాఫీ ప్లాంట్స్ కి మనకి ఎక్కువ మంచి వెల్ డ్రైన్డ్ సాయిల్ కావాలి, అలానే మోడరేట్ రైన్ఫాల్ కావాలన్నమాట. ఓకే, ఈ బాబా బూదాన్ హిల్ నే మనము చంద్రద్రోణ అని కూడా అంటాము. చంద్రద్రోణ అంటే మూన్ గైడ్ అని అర్థం. ఓకే, అండ్ టీ కల్టివేషన్ మనకి అస్సాంలో ఇంట్రడ్యూస్ చేశారు. సిల్క్ ఫేమస్ ఏంటి? కాంజీపురం, తమిళనాడు. అండ్ కార్డమం, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూ టు అట్రాక్షన్ ఆఫ్ ది సన్ అండ్ ద మూన్, what is the frequency of up and falls down of ocean water in a day? సో సన్ అండ్ మూన్ అట్రాక్షన్ వల్ల ఓషన్ ఫ్రీక్వెన్సీ అప్ అండ్ డౌన్ అవుతుంది. అది ఎన్నిసార్లు అవుతుంది అని అడుగుతున్నారు. అది 2 times అవుతుంది అంట. సో గ్రావిటేషనల్ అట్రాక్షన్, ఈ ఎర్త్ కి మూన్ కి సన్ కి మధ్య ఉన్న గ్రావిటేషన్ అట్రాక్షన్ వల్లే మనకి ఓషన్స్ లో హైట్స్ అనేవి అక్కర్ అవుతాయి. ఓకే, సో హై టైడ్స్ ఉంటాయి, లో టైడ్స్ ఉంటాయి. హై టైడ్ వచ్చిన తర్వాత ప్రతిసారి లో టైడ్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ హై టైడ్, మళ్ళీ లో టైడ్, అలా హై టైడ్ అనేది ఆల్వేస్ లో టైడ్ ఫాలోడ్ బై లో టైడ్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఓకే, ఈ హై టైడ్ కి లో టైడ్ కి మధ్యన ఉన్న టైం డిఫరెన్స్, టైం డ్యూరేషన్ ఎంత అంటే 12 hours 25 minutes అనమాట. ఓకే, అంటే ఒక 2 హై టైడ్స్ అని ఒక 2 లో టైడ్స్ ఇన్ ఏ డే లో రావటం జరుగుతుంది. ఓకే, సో అందుకని 2. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్జీ బందార్కర్ వాజ్ ఏ పాపులర్ లీడర్ ఆఫ్ విచ్ రిఫార్మింగ్ సొసైటీ? ఆర్జీ బందార్కర్ పాపులర్ లీడర్ ఆఫ్ ప్రార్థనా సమాజ్. ప్రార్థనా సమాజ్ ని బాంబేలో 1867 లో డాక్టర్ ఆత్మారాం పాండురంగ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలానే ఈ ఆర్జీ బందార్కర్ కూడా ప్రార్థన సమాజ్ కి రిలేటెడ్ అనమాట. కొన్ని క్వశ్చన్స్ లో ఆర్జీ బందార్కర్ ఇస్తారు, ఆత్మారాం పాండురంగ్ కూడా ఇస్తారనమాట, ఇద్దరు పేర్లు ఇస్తారు. నెక్స్ట్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ద అపెక్స్ బాడీ ఆఫ్ స్పోర్ట్స్ ప్రమోషన్, వాజ్ సెట్ అప్ ఇన్ ది ఇయర్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్నే మనము SAI అంటాము. 1984 లో సెట్ చేయటం, ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది అనమాట. దీని ఒక మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే డెవలపింగ్ అండ్ ప్రమోటింగ్ స్పోర్ట్స్ ఇన్ ది కంట్రీ. ఓకే, నెక్స్ట్.
Dash was the first woman to be ordained as a bhikkhuni in the Buddhism. Mahapajapati Gautami. Okay. ఈమె బుద్ధాస్ ఫాస్టర్ మదర్ అన్నమాట. సో ఈమె ఫస్ట్ ఉమెన్ టు బి ఆర్డైన్డ్ యాజ్ భిక్షుని. ఫాస్టర్ మదర్ అంటే స్టెప్ మదర్ అని. A non-SI unit called NIT, the unit of which of the following photometric quantities used to measure a multitude of light intensity. లూమినెన్స్ అంటాము. ఓకే, ఇదొక మెజర్ ఆఫ్ బ్రైట్నెస్ ఆఫ్ లైట్ అన్నమాట. ఓకే, సో దీని యొక్క యూనిట్స్ ఏంటంటే క్యాండిలాస్ పర్ స్క్వేర్ మీటర్. క్యాండిలా పర్ మీటర్ స్క్వేర్ ని మనము ఎన్ఐటి అంటాము. NITS. ఓకే, దేనికి సంబంధించింది? లూమినెన్స్ కి సంబంధించింది. నెక్స్ట్, ఆన్ 29 July 2021, the Government of India launched Vidya Pravesh preschool program preparation program for dash students preparing the children for school. సో గవర్నమెంట్ మనకి క్లాస్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో క్లాస్ ఫస్ట్ అన్నమాట విద్యా ప్రవేశ్. ఓకే, నెక్స్ట్, the origin of directive principles of state policy can be traced to which of the following? Karachi Resolution. So Karachi Resolution, Indian National Congress, 1931 Karachi session, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాస్ చేయడం జరిగింది. సో ఈ సెషన్ లో ఏంటి అంటే 3 మేజర్ ఈవెంట్స్ జరిగినాయి. ఫస్ట్ ఏంటి అంటే మహాత్మా గాంధీ జస్ట్ ప్రిజన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను సాల్ట్ సత్యాగ్రహ చేయడం జరిగింది. తర్వాత ఏంటి అంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ని కంక్లూడ్ చేశారు. తర్వాత ఈ థర్డ్ మోటివ్ లో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని కరాచీ రెజల్యూషన్ కి ట్రేస్ చేశారనమాట. సో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కెన్ బి ట్రేస్డ్ టు కరాచీ రెజల్యూషన్. నెక్స్ట్, ఇండస్ట్రీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. ఓకే, సో త్రూ విచ్ ఇండస్ట్రీ పాలసీ రెజల్యూషన్, దీన్ని మనము IPR అంటాం. ఏ ఇయర్ లో? 1956 లో. ఓకే, ఈ కేటగిరీస్ ఏంటి అంటే ఫస్ట్ కేటగిరీ వచ్చి కంప్లీట్ గా గవర్నమెంట్ ఓన్డ్, ఓకేనా. అండ్ తర్వాత ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ ఓన్డ్ కంపెనీస్, తర్వాత మ్యూచువల్ కూడా ఉంది. సెకండ్ కేటగిరీ వచ్చి ప్రైవేట్ సెక్టార్. అండ్ థర్డ్ కేటగిరీ గుర్తు రావట్లేదమ్మా, చూద్దాం నెక్స్ట్ టైం. మేబీ మ్యూచువల్ గా ఉండొచ్చు, తెలిస్తే కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, we have wings associated with Paralympic 2020. Paralympics 2020 theme, we have wings. Okay, next, not a fresh water lake, Pulicat Lake. Pulicat Lake అనేది salt water lake. ఎక్కడుంది? ఏపీలో ఉంది.
లోక్తాక్ లేక్ మణిపూర్ లో ఉంది. బిమ్తల్ బిమ్తల్ కుమౌన్ రీజియన్ లో ఉంది. నైనిటాల్ లో నైనీ లేక్ ఉంది ఫేమస్. ఓకే, నెక్స్ట్. సారీ. Single-celled life forms are discovered by Anton van Leeuwenhoek in 1674. Just a minute. ఓకే, 1674 లో డిస్కవర్ చేసే సింగిల్ సెల్డ్ లైఫ్ ఆర్గానిజమ్స్ ని. ఈయన ఒక మైక్రోబయాలజిస్ట్, అలానే మైక్రోస్కోపిస్ట్. ఈ సింగిల్ సెల్డ్ లైఫ్ ఏంటి అంటే సింగిల్ సెల్ ఒక ఆర్గానిజం కి ఓన్లీ వన్ సెల్ ఉండే వాటిని సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అంటాం కదా. సో వాటి యొక్క లైఫ్ ని సింగిల్ సెల్డ్ లైఫ్ ఫార్మ్స్. సో వీటిని సింగిల్ సెల్డ్ వాటిని మనము యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని కూడా అంటాము. నెక్స్ట్, ఏ ఇయర్ లో? 1674 లో. శ్రీలంక అఫీషియల్ లాంగ్వేజ్ ఇచ్చారు మనకి. మయన్మార్ క్యాపిటల్ తెలుసు, బర్మా, బర్మీస్. సో థర్డ్ ఆప్షన్ బి ఉండాలి. ఓకే, రెండు ఉన్నాయి. అండ్ సో ఖచ్చితంగా తెలియాల్సిందే. సో శ్రీలంక అఫీషియల్ లాంగ్వేజ్ సిన్హలా అమ్మ. బోత్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ జోంగా. నెక్స్ట్, who led the revolt in 1857 Bihar? ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. వీర్ కున్వార్ సింగ్. చెప్పే కదా, వీరు ఒక అలయన్స్ ని ఫామ్ చేసి బ్రిటిషర్స్ కి అగేన్స్ట్ గా చేశారు. ఓకే, అట్ లాస్ట్ డిఫీట్ అవటం జరిగింది అనమాట. నెక్స్ట్, తాబల్ చౌంగ్బా మణిపూర్ కి సంబంధించిన డాన్స్ ఫామ్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఓకే, అండ్ గోవాకి సంబంధించిన డాన్స్ ఫామ్స్ మనం ఫుగ్ది, తర్వాత దాలో, దేక్ని, మండో, ఓకే. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. మిజోరాం. మిజోరాంలో మనకి అడిగేది బ్యాంబూ డాన్స్ అడుగుతారు. అలానే చాయ్ డాన్స్, ఇంకా సర్లంకాయ్, అండ్ చిరా. ఇది కూడా అడుగుతారు, చిరా, RAW. మణిపూర్ లో మనకి చెప్పే కదా, తాబల్ చౌంపా. సో ఇది ఏంటి అంటే హోలీకి సంబంధించింది. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్లో చావ్ డాన్స్, సంతల్, జూముర్,
ఇవి కొంచెం ఫ్రీక్వెంట్ గా అడిగేది. నెక్స్ట్ క్వశ్చన్. Sisodia Rajput, ruler of Mewar, Amar Singh accepted Mughal services during the reign of Jahangir. So Amar Singh Mewar kingdom ki ఇంటరాక్షన్స్ అంటే మేవర్ కింగ్డమ్ కి మొఘల్ ఎంపైర్ కి ఇంటరాక్షన్స్ జరిగేలా చేశాడు. ఓకే, అలానే అతను జహాంగీర్ అప్పుడు ఇతను కూడా కాంటెంపరీ, అంటే జహాంగీర్ అను అమర్ సింగ్ ఇద్దరు కాంటెంపరీ ఎంపరర్స్ అనమాట. అంటే ఇద్దరు సేమ్ టైం లో రూల్ చేశారు. ఓకే, సో క్వశ్చన్ ఏంటి? అమర్ సింగ్ యాక్సెప్టెడ్ మొఘల్ సర్వీసెస్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ జహాంగీర్. ఇద్దరు కాంటెంపరీ. ఓకే, అండ్ నెక్స్ట్ incorrect about gymnosperms. ఫస్ట్ వన్ చూడండి. Gymnosperms are found as woody shrubs, trees and lianas and include no true aquatics and few epiphytes. So ఇది కరెక్టే నమ్మా. సెకండ్ వన్, gymnosperms are seedless flowering plants. ఇవి సీడ్లెస్ కాదమ్మా. These produce naked seeds. ఓకే, కానీ ఫ్లవర్స్ ఉండవు. సో స్టేట్మెంట్ సెకండ్ వన్ తప్పు. నెక్స్ట్, the total number of ministers including the chief minister in the council of ministers in a state shall not exceed how much percent? 15%. Okay, 15% of the total number of members of the legislative assembly of that state. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 75 ప్రకారం ఒక అసెంబ్లీలో, లెజిస్లేటివ్ అసెంబ్లీలో మొత్తం నెంబర్ ఆఫ్ మినిస్టర్స్, ఆ చీఫ్ మినిస్టర్ సహా ఎంతమంది ఉండాలి అంటే 15% కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకే, ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 75 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై అన్ అప్లికేషన్ in which solar cells are not used. సో సోలార్ సెల్స్ అనేవి మనము ఫోటోవోల్టాయిక్ సెల్స్ అని కూడా అంటాము. క్షమించండి, డిస్క్రిప్షన్ ప్రతి క్వశ్చన్ కి కొంచెం కొంచెం ఇస్తున్నాను హెల్త్ కారణం వల్ల. ఓకే, నేను కొంచెం రికవర్ అయినాక మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎవ్రీ క్వశ్చన్ కి ఎవ్రీ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తాను. ఓకే, ఇప్పుడు ఆ ఆన్సర్ వరకు చెప్తున్నాను, దయచేసి అడ్జస్ట్ అవ్వండి. సోలార్ సెల్స్ ని మనం ఫోటోవోల్టాయిక్ సెల్స్ అంటాము. ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ని మనము లిఫ్ట్ లో యూజ్ చేయమన్నమాట. ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సన్లైట్ ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడానికి. ఓకే, సో ఇది ఏంటంటే ఒక రెన్యూవబుల్ ఎనర్జీ లాగా అనమాట. ఒక క్లీన్ ఎనర్జీని ఇస్తుంది, సస్టైనబుల్ ఎనర్జీని ఇస్తుంది. సో ఇటువంటి వేటిల్లో యూజ్ చేస్తారు అంటే హౌసెస్ లో యూజ్ చేస్తారు, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ లో యూజ్ చేస్తారు, అండ్ అలానే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో కూడా యూజ్ చేస్తారు, అండ్ రిమోట్ పవర్ జనరేషన్ కి కూడా యూజ్ చేస్తారు. లిఫ్ట్ సిస్టమ్ లో ఈ సోలార్ సెల్స్ అనేవి యూజ్ చేయరమ్మా. దివాళీ ఏ మంత్ లో జరుపుకుంటాము? కార్తీక మాసంలో కదా, అదే క్వశ్చన్. ఓకే, దివాళీ గురించి చెప్పేది ఏముంది, అందరికి తెలిసిందే కదా. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అయితే అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ. Biennial Tri-Services Amphibious Exercise AMPHEX 2023 was conducted in dash. It was conducted in Andhra Pradesh 17 to 22 January 2023. సో దీని యొక్క మెయిన్ ఏమేంటి అంటే ఒక ఆంఫీబియన్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్ కి ఎక్కడ చెప్పారు? ఆంధ్రప్రదేశ్ లో. ఎప్పుడు? 17 to 22
జనవరి 2023 ఎక్కడ? కాకినాడలో. ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదు అమ్మా దీని గురించి. ఓకే, నెక్స్ట్ Padmaja Reddy, who was conferred the Padma Shri in 2022, renowned for which of the following dance forms? Kuchipudi. Padmaja Reddy, Kuchipudi. In a full name, Gaddam Padmaja Reddy. ఓకే, ఈయన ఒక ఫేమస్ కూచిపూడి డాన్సర్ అనమాట. ఈయన మన ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి నుంచి పద్మశ్రీ అవార్డ్ ని పొందడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ సెలెక్ట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అకార్డింగ్ టు ద గివెన్ పర్సనాలిటీస్. ఎవరు తెలిసినా తెలియకపోయినా ఉస్తాద్ 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 టిఏబి తబలా. ఓకే, సో ఫస్ట్ తబలా ఉండాలి. రెండు ఇచ్చారా? ఓకే, సో ఇప్పుడు ఉస్తాద్ తెలిసినా కానీ కష్టమే అన్నమాట. సో తోతారాం శర్మ మనకి ఘటం కాదు, పక్కా వచ్చు. అండ్ టిహెచ్ వినాయకం ఘటం. సో చూడండి, వినాయకం ఘటం, కమ్ టమ్ గుర్తుంచుకోండి. ఉస్తాద్ లో తాబ్ టబ్, టిహెచ్ వినాయకం ఘటం, మిగిలింది తోతారాం శర్మ రకావచ్. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ కి ఇచ్చిన స్కీమ్ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ లాంచ్డ్ ఇన్ 2022 ఫర్ ద వెల్ఫేర్ మెజర్స్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ? స్మైల్. ఓకే, స్మైల్ ఫుల్ ఫామ్ తెలుసా? సపోర్ట్ ఫర్ marginalized individuals, for livelihood, and enterprise. Okay, సో ఈ స్కీమ్ ఎవరికి అంటే బెగ్గర్స్ అండ్ అలానే ట్రాన్స్జెండర్స్ కి. సో ఈ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే వీళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలానే ఈ స్కీమ్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ social justice and empowerment. Next question, last. GDP deflator. So GDP deflator మెజరింగ్ ఫార్ములా ఇచ్చారు. నామినల్ జీడిపి పై రియల్ జీడిపి ఇంటూ 100. ఇది దేన్ని మెజర్ చేస్తుంది అంటే అన్ని న్యూ డొమెస్టికల్ గూడ్స్ కానీ, కొత్త గూడ్స్ కానీ, ప్రొడ్యూస్డ్ గూడ్స్ కానీ, ఫైనల్ గూడ్స్ కానీ, మన ఎకానమీలో ఎటువంటి గూడ్స్ అయితే ఉన్నాయో వాటి యొక్క లెవెల్ ఆఫ్ ప్రైసెస్ ని ఇది మెజర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ డీఫ్లేటర్ అని ఎందుకన్నాము అంటే ఈ ఫార్ములాలో మనకి డివిజన్ జరుగుతుంది. నామినల్ జీడిపి పై రియల్ జీడిపి ఇంటూ 100. సో అందుకు కానీ దీనికి రియల్ జీడిపి డీఫ్లేటర్ గా నేమ్ వచ్చింది. ఓకే, సో ఇది వాళ్ళకి గుర్తుంచుకోవచ్చు మీరు కూడా. డివిజన్ లో డీఫ్లేటర్ లో నామినల్ బై రియల్ ఇంటూ 100. ఓకే, సో రేపు ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ తో వస్తాను. ఓకే, అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాగా చదువుకోండి. హెల్త్ జాగ్రత్త, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఓకే, సో see you in the next video. Till then, take care. Bye bye. All the best.